చాలా లీగల్ అప్పుడెప్పుడో చెప్తున్నాను చేసాము ప్రాక్టికల్ ఇప్పటికీ ఆ అదే రోజు అనంటే కాదు కదా, అప్పుడెప్పుడు ఆ ఇప్పుడేం రోజు చేసిందే చేశారు? కదా ఈరోజు ఫలాలు మేడం, ఆ రోజు చేసిన ఫలాలే కదా మనం ఇవాళ యూజ్ చేసేది. ఇవాళ మా ఒక అడుగు ముందుకేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే జై జవాన్ జై కిసాన్ తో పాటు జై యువ అని కూడా అన్నారు. అంటే చట్టసభలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ కానీ అసెంబ్లీలకు కానీ ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళ వయసు 25 ఏళ్ళు కాకుండా 20 ఏళ్ళకి తీసుకురావాలి. దీన్ని ఓరల్ కాకుండా చూడండి, మీరు గమనించాలి. అంటే ఎంత సిద్ధశుద్ధో చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం, అంటే ఎమ్మెల్యే అంటే లోక్సభలో కానీ అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ బిల్లు పెడతాం అని చెప్పారు. నాకు తెలిసి యాక్చువల్ గా మరి ఈ వారంలో అంటే ఈ నెల 17వ తారీఖు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తున్నారు. ఒకవేళ మేబీ దీనికోసమైనా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఉంటే ఉండొచ్చు, మేబీ అవకాశం ఉంది కూడా. ఎందుకంటే ఇది బిల్లు తీర్మానం ప్రవేశపెట్టి పైకి పంపించాలనేది పూర్తిగా అంటే కమిట్మెంట్. ఉత్తగానే స్టేట్మెంట్లు ఇవ్వడం, పేపర్ స్టేట్మెంట్లు మీడియా కోసము, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా కోసం కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏంటంటే చేస్తున్నాం. ఎందుకంటే చట్టాలు చేయాలి, ఊరికనే ఓరల్ కంటే కాదు కదా. ఇవాళ మోహన్ భాగవత్ గారు అంటే తప్ప కంగనా రనౌత్ గారు లాంటి వాళ్ళు యూటర్న్ తీసుకోలేదు. మరి వాళ్ళ యూత్ యాప్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు మనం కానీ ఇక్కడ స్పష్టంగా ఇక్కడ కూడా గమనించారు. రేవంత్ ద్వంద్వ వైఖరి అర్థం కావట్లేదు. ఒక పక్కేమో 21 ఏళ్లకే వచ్చేయాలి, రాజకీయాలు చేసేయాలని చెప్తారు. ఇంకో వైపు ఏమో ఇంజనీరింగ్ పిల్లల్ని మాత్రం అవహేళన చేస్తూ మాట్లాడతారు. వీళ్ళకి వచ్చి జాబ్ అప్లికేషన్ నింపుకోవడం రాదు అని అదే జెన్జీని అవమానకరంగా వాళ్ళని ఈ హేళన చేస్తూ మాట్లాడడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? మేడం, ఇక్కడ ఎవరు అవహేళన చేయలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పారు తప్ప నేర్చుకోవాలి అంటే ఆయన అన్నది మొత్తం అనలేదు కదా. అట్లా ఆయన అందరూ మీడియా మొత్తం వర్గీకరించిందని. ఇప్పుడు మీడియా వర్గీకరించిందంటే ఇప్పుడు మనందరం ఏంటంటే మీరు నేర్చుకోవాలి. మ్యూట్ లో ఇప్పుడు ఉన్నారు కూడా నిత్యం విద్యార్థులే శేషు కదా. గారు. ఒకటి మీరు రోజా గారు ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు నిత్యం విద్యార్థులమే. అవును. నేను పిహెచ్డి చేసిన, శేషు గారు కూడా పిహెచ్డి చేశారు, ప్రొఫెసర్. మనందరం కూడా నిత్యం విద్యార్థులమే. ఇవాళ ఏదో ఒకటి నేర్చుకొని మాట్లాడాలి. ఇవాళ మీరు డిబేట్ ఉందంటే నేను చదువుకొని మాట్లాడాలి కదా. అంటే నేను పిహెచ్డి చేసి, ఎల్ఎల్బి చేసి, ఎల్ఎల్ఎం చేసి, ఎంకామ్ చేసినా కూడా అంటే ఎప్పటికప్పుడు విద్యార్థులు నేర్చుకోవాలని చెప్పడం ఆయన ఉద్దేశం ఇప్పుడు తప్ప అదే జెన్జీ ప్రశ్నిస్తున్నారండి, అదే జెన్జీ ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకొని మేము బయటకు వచ్చిన తర్వాత మాకు జాబ్ అప్లికేషన్ ఇవ్వలేదు అని అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా అని వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఎవరు అవమానించడం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అసలే కాదు. దాన్ని తప్పుదో పట్టించారు, మీడియా వక్రీకరించింది తప్ప రేవంత్ మీడియా రెడ్డి గారికి వక్రీకరించడం ఏంటి? ఆయన లైవ్ లో చెప్తే లైవ్ లో మాకేం పని వక్రీకరించడానికి? అసలు మీరు ఎలా చెప్తారంటే శ్రీనివాస్ రెడ్డి గారు అసలు మీడియా ఉందే ఇంకా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మార్చారు కానీ మీరు అంత వేరే వైపు తీసుకెళ్లారు. వేరే వైపు ఏం కాదు, ఇదే టాపిక్. ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మా ఖమ్మం జిల్లా కావచ్చు, ఎంతమంది యువకులకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, మరి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేయండి, చాలా మందికి అవకాశం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం రిలీజ్ చేయండి. యూత్ అంతా మేడం మీరు గమనించాలి, రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికి కాదు, గత బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో అది నేచురల్ ప్రాసెస్, అది గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అది కంటిన్యూస్ ప్రాసెస్. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ ఆగకుండా వస్తూనే మాట్లాడండి. రామూర్తన్న మీరు ఎందుకు ఇందాక వెంకరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మీరు ఏది మాట్లాడి నేను ఏం మాట్లాడలేదు, రాసుకో అన్న. ఎందుకన్నా ఇప్పుడు మనం ఒకరికొకరం గొడవ పెట్టుకుందాం అంటే గొడవ పెట్టుకుందాం, నేను కూడా రెడీ. నేను కోర్టు ఆర్గ్యుమెంట్ చేస్తాను, నాకేం అట్లే లేదు, నో ప్రాబ్లం. అట్ట కాదు కదా. రిపిటేషన్ ఛానల్ జనాలు అందరూ వింటున్నారు, విననియా. మీ వాయిస్ మీరు చెప్పారండి, కాంగ్రెస్ పార్టీ తరపున వాయిస్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, అందరు కూడా నిరుద్యోగులకు కానీ చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇవాళ మేము దాదాపు 60,000 ఉద్యోగాలు వేసినాము. మీరు 9.5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు వేస్తారో మీకు తెలుసు. మీరు ఎందుకంటే ఇవాళ 60,000 ఉద్యోగాలు వేసాము. 20,000 మాత్రమే 7,437 మేడం, 7,437 క్యాపబిలిటీ జాబ్ అంటే పోలీస్ సంబంధించిన జాబులు వేసాము. దానికి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాము. అంటే భారీ ఎత్తున ఎంత జాబ్ మేళ జరుగుతుందో మీరు గమనించారు. వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ బడ్జెట్ లో వాళ్ళు చేసినటువంటి 8 లక్షల. ఇంకొక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇప్పట్లాగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అభయహస్తం అని చెప్పేసి 6 గ్యారెంటీలు 420 హామీలు అని అంటే ఇవన్నీ ఇక మీదట నడవు. ఎందుకనంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఇది చేస్తాము అని అంటే ఇది ఎట్లా చేస్తారు, దీనికి ఫీజిబిలిటీ ఏమాత్రం ఉంది అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చేసేటువంటి తరం మన ముందు ఉంది ఇప్పుడు.
Yes, yes, నేను అలవి చెప్తా. కాని దానికి హామీలు proof మీ చెప్తాను. ఇష్టారీతిని మీరు మేము వినండి. ఇదిగో ఇది దయచేసి. చేస్తాం అదిగో అది రోజా చేస్తాం గారు వినండి ఒక అల్లావుద్దీన్ మాట. మీరు అద్భుత అడిగారు దీపం కదా. తెస్తాం అని అంటే కుదరదు. ఫ్యాక్ట్ చెక్కే చెప్తున్నా వినండి. ఫ్యాక్ట్ చెక్కే చెప్తున్నా. 2023లో ఏదైతే ఉందో డిసెంబర్ లో మేము గెలిచాము. 2024లో ఏప్రిల్లో గెలిచాము. అదే విధంగా బీఆర్ఎస్ కి ఎంపీలు 0 చుట్టారు. తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థలు అయినటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా మేమే గెలిచాము. మున్సిపాలిటీలు కూడా మేమే గెలిచాము. మరి వాళ్ళ సిట్టింగ్ సీట్లు బై ఎలక్షన్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, అదే విధంగా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ బంపర్ అర్థం కాదండి. ఇంతకంటే వర్తమానంలో fact checking బతకండి మేడం. కదా.